క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి సందేశము 9వ రోజు. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం శాంతినిచ్చే దేవుడు యేసు ప్రభువు. యేసు ప్రభు జన్మించిన సందర్భములో ఆకాశములో దేవదూతలు ప్రత్యక్షమై ఈ విధముగా చెప్పారు: మహోన్నత స్థలమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకములో ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగునుగాక. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వాక్యము. ఈ లోకానికి శాంతిని అనుగ్రహించడానికి యేసు ప్రభువు జన్మించారు. ఆ రోజుల్లో మానవులు అశాంతితో సతమతమయ్యేవారు. సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు వారికి ఎదురయ్యాయి. యేసు ప్రభువు జననం ఆ అశాంతికి ముగింపు పలికింది. శాంతి యుగం యేసు ప్రభు జననంతో ప్రారంభమైంది. ఈ రోజుల్లో మనం క్రీస్తు జయంతి కోసం సిద్ధమవుతూ ఉండగా మన జీవితంలో కూడా ఈ శాంతి యుగం ప్రారంభం అవ్వాలంటే యేసు ప్రభువు మన జీవితంలో జన్మించాలి. ఈ రోజుల్లో కూడా సమాజంలోనూ ప్రపంచంలోనూ అక్కడక్కడ అశాంతి పెరుగుతూ ఉంది. అక్రమాలు జరుగుతున్నాయి. శాంతి అందరికీ అవసరమే. ఈ శాంతినిచ్చే దేవుడు యేసు ప్రభువు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వాక్యములో పుట్టబోయే రక్షకుని గురించి మాట్లాడుతూ యెషయా ప్రవక్త ఆ రక్షకుని శాంతికరుడైన రాజు అని పిలవడం జరిగింది. యేసు ప్రభువు శాంతికరుడైన రాజు. ఆయనే మనకు శాంతినిచ్చే దేవుడే. ఆయనే మన సమాధానానికి నిలయము. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 14వ వాక్యములో అంటున్నారు: క్రీస్తు యేసు మనకు సమాధానం. యేసు ప్రభువే మనకు సమాధానం ఇచ్చే దేవుడు, శాంతినిచ్చే దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కుటుంబములో, సమాజములో, ఈ లోకములో శాంతి వర్ధిల్లడం కోసం యేసు ప్రభు ఆశీర్వాదం చాలా అవసరమే. ఈ క్రీస్తు జయంతి సందర్భంగా ఆ శాంతిని అనుభవించే వరం కోసం యేసు ప్రభునందు దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప శాంతిని సొంతం చేసుకునే వరం కోసం ప్రార్థిద్దాం. దేవుడు మనల్ని అందరినీ ధారాళంగా దీవించునుగాక.